10 మంది ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఈరోజు ఆగమాగమైనరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎవరైతే మీరు నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు మనస్తాపం పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెట్టుకోడు పుట్టుకోడు అయ్యిండు. నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈ మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను పైన సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. స్పీకర్ గారు 3 నెలల్లో దీనిపైన ఇమీడియట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని మీద ఉడితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూస్తాం. ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాను. మొదటి నుండి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పేది ఉంటుంది, వారి మాట్లాడే ఉంటుంది, కానీ వారి యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసేది ఉంటుంది. మొదటి నుండి చూసినట్టయితే అదానీ అంబానీలు బీజేపీకి తొత్తులుగా ఉన్నారు. వారు దేశానికి ద్రోహం చేస్తూ ఉన్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు, వారిని తరిపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునిస్తా ఉంటే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారితో లోపాయికర ఒప్పందాలు చేసుకుని దోస్తానా చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో సంపదల మొత్తం కూడా వారికి దోచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. విరుద్ధంగా అదాని గారి నుండి అయితే 100 కోట్ల రూపాయల యొక్క చందా రూపంలో 100 కోట్ల రూపాయలు తీసుకుని మళ్ళీ వారికి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత వారికి వాపసు చేయడం చూసినాం.